మీనా బాలు ఉదయం లేవగానే ఇక మీనా ఇంటి పనిలోనే మీనమైపోతూ ఉంటే ఏ పూలకంప ఇట్రా అంటూ బాలు పిలుస్తాడు. ఏంటి ముళ్ళకంప అని చెప్పేసి అంటుంది మీనా. అంటే బయలుదేరు నాతో పాటు రా అంటూ మీనాని హడావుడిగా తీసుకుని వెళ్తాడు. ఇక బాలు అయితే ఎక్కడికండి ఏంటండి అని ఎంత అడిగినా కూడా సమాధానం అయితే మాత్రం బాలు చెప్పడు. ఏంటి చెప్తారా లేదా సస్పెన్స్ అంటూ మీనాని మాట్లాడనీయకుండా లాక్కొని వెళ్తూ ఉంటాడు బాలు. అయితే ఎక్కడికో అర్థం కాక మీనా గిలగిలాడుతూ ఉంటుంది. మీనాని అలా సస్పెన్స్లో పెట్టేసి కారులో ఎక్కించుకొని ఇక వెళ్తూ ఉంటాడు బాలు. అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఆగి మరీ కాయలు కొంటాడు. ఇప్పుడు కాయలు ఎందుకు, ఏంటి విషయం చెప్పు అంటూ మీనా ఎంత గట్టిగా అడిగినా కానీ బాలు మాత్రం అస్సలు నోరిప్పడు. అలా నోరిప్పకుండా పోనిస్తూనే ఉంటాడు. నువ్వు అరవకుండా కాసేపు కూర్చుంటావా లేదా అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. మీనా అయితే ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా, నన్ను పొద్దున్నే ఇలా తీసుకొని వస్తున్నావు, అత్తయ్యకి తెలిసిందనుకో ఇంట్లో టిఫిన్లు చేయకుండా ఎక్కడికి వెళ్ళావు, ఇంటి పాసి పనులన్నీ వదిలేసి అని నా మీద కేకలేస్తుంది. నీకేమీ అర్థం కావట్లేదు అంటే అదంతా నేను చూసుకుంటానులే, నువ్వు ముందు నోరు మూసుకొని కూర్చో ఈ కాయలు పట్టుకొని అంటూ బాలు మీనానైతే మాత్రం కారులో కూర్చోబెట్టుకొని డైరెక్ట్గా మీనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి మీనా వాళ్ళ ఇంటి ముందు కారు ఆపగానే ఏంటి పొద్దున్నే ఇక్కడికి తీసుకొచ్చావు, ఏం పని ఉంది ఇక్కడ అని చెప్పేసి అంటే నోరు మూసుకొని రా అని చెప్పేసి అంటాడు బాలు. అనేసరికి ఇక మీనా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అత్తయ్య 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 అని కేకేయగానే ఏంటి బాబు ఏంటి ఏంటి అని చెప్పేసి అంటే ఏంటి అంటారేంటి, రావద్దంటారా, అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు చేసే పని లేదా, కూర్చో బాబు కూర్చో అని చెప్పేసి అంటే కూర్చోటానికి కాదులే కానీ వచ్చింది ముందు ఇతడి తాంబూలం ఏదైనా ఉంటే పట్టకరండి అని చెప్పేసి అంటాడు. ఇతడి తాంబూలమా ఎందుకు బాబు అని చెప్పేసి మీనా కళ్ళి చూస్తుంది. ఏంటి ఏం జరిగింది, మళ్ళీ ఏమన్నా గొడవ జరిగిందా అని చెప్పేసి మీనాని అడుగుతుంది మీనా వాళ్ళ అమ్మ. ఆ గొడవ ఏం లేదమ్మా, అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు, నాకైతే ఇప్పటికే సగం పిచ్చెక్కేసింది, వెళ్ళి తాంబూలం వంట పట్టరా అంటుందోటి ఇక మీనా వాళ్ళ అమ్మ వెళ్ళి తాంబూలం పట్టుకొస్తుంది. తాంబూలం పట్టుకొని రాగానే ఆ తాంబూలంలో బాలు తీసుకొచ్చిన కాయలన్నీ పెట్టేసి ఇటురండి అత్తయ్య ఇటురండి మా ఫోటో పక్కన నిల్చోండి, ఈ తాంబూలం చాలా చోట్ల పోయి ఉంది, మామూలుగా వచ్చేసి ఈ తాంబూలం మీ పిల్లప్పుడు కొన్నదా, అయినా కూడా బాగుంది పర్వాలేదు అని చెప్పేసి అంటూ మీనా వాళ్ళ నాన్న ఫోటో పక్కకి అమ్మను తీసుకొచ్చి నిలబెట్టేసి మీ అమ్మాయిని మా రవికి ఇచ్చి చేయటం మీకు ఇష్టమేనా అని చెప్పేసి అడుగుతాడు. అడగటంతో ఇక ఒక్కసారిగా ఏంటి బాబు అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఏంటి మా అమ్మాయిని మీ తమ్ముడికి మీ అమ్మతో చెప్పే వచ్చావా అని చెప్పేసి అంటుంది మీనా వాళ్ళ అమ్మ. మా అమ్మతో చెప్పి రావాల్సినంత అవసరం లేదు, మా నాన్న అయితే మాత్రం ఏకగ్రీవంగా ఒప్పుకుంటాడు, మా ముగ్గురు కొడుకుల్లో ఎవరు మంచివాళ్ళు అంటే రవి చాలా మంచోడు ఉత్తముడు అని చెప్పి సర్టిఫికెట్ ఎవరైనా ఇస్తారు, కాదంటారా అంటే అవును బాబు రవికి ఏం చాలా ఉత్తముడు చాలా మంచోడు, రవిని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, కానీ మా అమ్మాయి మాత్రం ఇంకా పెళ్ళికి రాలేదు, దాని చదువు కూడా అవ్వలేదు, దానికి ఇప్పుడే పెళ్లి చేయాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు అని చెప్పి చెప్తుంది మీనా వాళ్ళమ్మ. అదేంటి అత్తయ్య ఇంటికి అల్లుండి అయ్యుండి పెద్దళ్ళు ఉన్నాయండి మీ బాధ్యత తీరుద్దామని చెప్పేసి నేను వస్తే మీ గుండెల మీద కుంపటి కాస్త దించుదామని చెప్పేసి వస్తే మీరు ఇలా కాదంటారు ఏంటి అంటే ఇప్పుడు నా గుండెల మీద కుంపటి ఉందని నేను నీకు చెప్పలేదు, మీనా పడుతున్న అవసరాలు చూస్తూనే ఉన్నావు, ఇప్పుడు నా కూతురిని కూడా మళ్ళీ ఆ ఇంటికే ఇచ్చి మరో కొత్త సమస్య తీసుకొచ్చుకోలేను, దినదినగణంగా బతకలేను చెప్పేసి అంటుంది. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే మాత్రం అదేంటి అలా మాట్లాడతారు, మా అమ్మని అంత పెద్ద రాక్షసం చేసి మాట్లాడుతున్నారు ఏంటి అందరూ, మా అమ్మ పైకి అలా ఉంటుంది కానీ చాలా మంచిది అని చెప్పేసి అంటాడు బాలు. మీ అమ్మ ఎంత మంచిదో నువ్వే చెప్పాలి, ఆ సంగతి మాకు మాత్రం తెలీదా బాబు, మీ నాన్న సంగతి అయితే ఇక మాకు ఆయన దేవుడు లాంటివాడు, మీ అమ్మకి చెప్పకుండా వచ్చి నువ్వు ఈ సంబంధం ఖాయం చేసుకోవటం కరెక్ట్ కాదు, అయినా కానీ ఇప్పుడు నా కూతురు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు, మగవాళ్ళు పద్దూకులు ఇంట్లో ఉండరు బయటికి వెళ్తూ ఉంటారు, ఇంట్లో జరిగేవన్నీ చూస్తూ ఊరుకోలేరు అని చెప్పేసేసి మీనా వాళ్ళ అమ్మ అయితే మాత్రం బాలుని గట్టిగానే దండిస్తుంది. ఇక ఆ మాటలన్నీ విన్న బాలు మీనా కళ్ళి చూస్తాడు. అయినా అసలు ఇంట్లో నాకు కానీ నన్ను సంపాదించారా, అత్తయ్యకి చెప్పారా, ఎవరికి చెప్పకుండా మీరు మటుకు మీరు వచ్చేసి పెళ్లి సంబంధం అంటే ఎట్లా కుదురుతుంది, మా అమ్మ కరెక్ట్గానే మాట్లాడింది అని చెప్పేసి అంటుంది మీనా. అనేసరికి ఇక బాలు కోపం వచ్చి గబగబా బయటికి వెళ్ళిపోతాడు. ఇక మీనా అని అయితే మాత్రం ఏంటమ్మా మీనా నేను ఏమైనా తప్పుగా మాట్లాడానంటే లేదమ్మా నువ్వు ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడావు, కరెక్ట్గా నిలబడ్డావు కూడా అని చెప్పేసి మిగతా స్టోరీ అంతా నేను చూసుకుంటానమ్మా అంటూ తల్లి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఇద్దరు కారులో వెళ్తూ మీ అమ్మకు బరువు దించుదామని మీ అమ్మకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటే మీ అమ్మ ఏకంగా ఇంటి అల్లుండని కూడా చూడకుండా ఇవ్వనని చెప్పి కరాఖండిగా చెప్పేసింది అని చెప్పేసి అంటూ బాలు అయితే మాత్రం మీనా మీద అరిచేస్తాడు. అలా అరవగానే మీనా అంటుంది నేను ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా
గుళ్ళో ఒకసారి అంగప్రదక్షిణలు చేశాను, గుర్తుందా? ఎందుకు చేశాను అనుకుంటున్నారు? మీ ఇంట్లో పడే హింసలు తట్టుకోలేక. ఏంటి, నిన్నేమన్నా కొడుతున్నావా, తింటున్నావా, నీకేమన్నా తిండి పెట్టకుండా మాడుస్తున్నావా అని చెప్పేసి అంటాడు. తిట్టడం కొట్టడం అంటే కర్ర తీసుకొని ఒంటి మీద వాతలు తెలియటట్టు కొట్టడం కాదండి. హింసలు పెట్టడం అంటే ఒక మాట అంటే చాలు, మనిషి చావడానికైనా బతకడానికైనా కూడా. అది అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడతారంటే, మీ అమ్మ అన్న మాటలు ఆ రోజు చావడానికంటే ఎక్కువ, బతకడానికి తక్కువ అన్నట్టుగా మాట్లాడింది. నన్ను నా చెల్లెల్ని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడిందో తెలుసా? నా చెల్లెలు నీ తమ్ముడితో మాట్లాడితే సరే ఆమె అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అలాంటిది మీరు ఏకంగా వచ్చేసి పెళ్లి సంబంధం అంటే మేమేమనుకోవాలి? మీనా మాట్లాడుతుంది. మీనా మాటలు విని నిజమా మా అమ్మ మరి అంత విధిగా మాట్లాడుతుందంటే మీకేం తెలుసుదండి? మీ అమ్మ నిప్పుల మీద వేసి కాల్చినంతగా గట్టిగా మాట్లాడుతుంది. మీ అమ్మ మాటలు ఒకసారి విన్నారు అని చెప్పేసి అంటే ఇక రెండోసారి ఆ మనిషి బతికుండడు, అంత కటువుగా మాట్లాడుతుంది. అయినా కానీ మీ ఇంట్లో మీ అమ్మని సంప్రదించకుండా మీరు సంబంధం చూడటానికి రావడం కరెక్ట్ కాదు. మీ నాన్న ఒప్పుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మగారు మాత్రం ఒప్పుకోరు. ఇది కరెక్ట్ కాదు. అయినా చేసుకోబోయే రవికి కూడా ఒక మాట చెప్పకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ మీనా బాలుకి నచ్చ చెప్తుంది. ఇది ఇలా ఉండగా మనకి చాలామంది చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటారు. అయితే హారిక మాత్రం ఉదయం లేవగానే టకటకామని చెప్పేసి చెప్పులు వేసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కిందకు వచ్చేసి అమ్మ టిఫిను అంటూ అరుస్తూ ఉంటుంది. ఏంటి నీ గోలవా అని చెప్పేసి అంటే, తొందరగా టిఫిన్ పెట్టమ్మా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటుంది. ఎయిర్పోర్ట్ కిందకి ఇప్పుడు అంత అర్జెంటే ఉంది, కొంచెం లేటుగా వెళ్ళొచ్చు కదా అంటే, అభి వస్తున్నాడమ్మా ఇవాళ, అభి వస్తున్నాడు, అందుకే ఇంత హడావుడి, నువ్వు ముందు టిఫిన్ పెడతావా లేదా అని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటుంది. ఈ తండ్రి కూతుర్ల గారాబంతో నా చావుకు వస్తుంది. ఎన్ని చెప్పినా వినరు, ఎంత చెప్పినా వినరు. కాస్త కాకపోతే కాస్తైనా ఓర్పు సహనం అనేది మాత్రం మనిషికి ఉండదు. కాస్త వెయిట్ చేయవే, ఒక 10 నిమిషాలు చట్నీ వేసేసి పెట్టేస్తాను, నువ్వు చట్నీ వేసింది నాకు ఉంటే ఇక పుణ్యకాలం పూర్తయిపోయినట్లే, నేను వెళ్తున్నా బాయ్ అంటూ గబగబా హారిక అభి కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికల్లా అభి వచ్చి అక్కడ ఉంటాడు. వచ్చావా అన్నయ్య అంటూ గట్టిగా కవగలించుకొని అన్నయ్య అంటూ ఆ రోజు రాఖీ పండగ కావడంతో 2 సంవత్సరాల నుంచి అన్నయ్యకి రాఖీ కట్టినందుకు చాలా బాధపడుతూ అన్నయ్య కోసం 1000 కళ్ళతో ఏదో చూస్తూ ఉంటుంది. ఇక అభి అమెరికా నుంచి రాగానే గబా ఉత్సాహంతో ప్లేట్లో రాఖీ పెట్టుకొని స్వీట్ పెట్టుకొని దీపం వెలిగించుకొని వచ్చి అన్నయ్యకి రాఖీ కట్టేసేస్తుంది. అలాగనే స్వీట్ కూడా పెడుతుంది. ఇక వాళ్ళ అన్నయ్య కూడా తనకి స్వీట్ పెట్టేసి, నీకు నా పుట్టినరోజు ఈ రాఖీ పండుగ సందర్భంగా ఏం గిఫ్ట్ కావాలి కోరుకోమ్మా అని చెప్పంటే, నాకే గిఫ్ట్లు వద్దన్నయ్య, నీకు రాఖీ కట్టేశాను కదా అదే నాకు చాలా హ్యాపీ అని చెప్పేసి చెప్తుంది. అయితే సరే, నీకు ఈ రాఖీ పండుగ సందర్భంగా ఇక నేను యూఎస్ వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను, వద్దంటున్నావుగా, వెళ్తానులే అంటే, అయ్యయ్యో నాకు అంత పెద్ద గిఫ్ట్ ఇస్తానన్నా, ఇంకేం చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ మురిసిపోతుంది హారిక.